హైదరాబాద్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్ని సెమీఫైనల్స్ గా భావించిన బీజేపీ అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా ముందే వ్యూహాలు రచిస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల సమరానికి బీజేపీ ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. అందుకోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ అగ్రనేతలు రహస్య సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీ నాయకులకు, మీడియాకు తెలియకుండా అత్యంత గోప్యంగా జరిగిన ఈ భేటీలో జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ ఎన్నికలే ప్రధాన అజెండాగా జరిగినట్లుగా తెలుస్తోంది చర్చ. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ హైదరాబాద్లోని 3 కీలక కార్పొరేషన్లలో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదులు పెడుతోంది. అందులో భాగంగానే ఓ ప్రైవేటు హోటల్లో పార్టీ అగ్రనేతలు రహస్యంగా సమావేశమయ్యారు. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఆశిష్ షెలార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని జిల్లా అధ్యక్షులకు సైతం ఎలాంటి సమాచారం లేకుండా ఈ సమావేశం జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధిలో పార్టీ బలాబలాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రతి డివిజన్లో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల ప్రచార కార్యాచరణపై నేతలు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన విధానం, స్థానికంగా బలమైన నాయకులను ముందుకు తీసుకురావడం, యువత మరియు మహిళలకు ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. 3 కార్పొరేషన్లలో గెలుపే లక్ష్యంగా ప్రత్యేక రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ ప్రారంభానికి కొద్దిసేపు ముందే ఇదే నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 3 కార్పొరేషన్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. హైదరాబాద్లో పార్టీ భవిష్యత్ వ్యూహం, మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై కీలక దిశ నిర్దేశం చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలను సెమీఫైనల్ గా బీజేపీ భావిస్తున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగా 3 కీలక కార్పొరేషన్లలో సత్తా చాటడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే గెలుపు వ్యూహాలను గోప్యంగా సిద్ధం చేస్తూ ఎన్నికల సమరానికి కమలనాథులు సన్నద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ రహస్య భేటీలో తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఏమాత్రం పనిచేస్తాయో.